ఏందమ్మా ఇదంతా? నన్నే చాకలి అక్కడ మనం ఇంకొక ఆమెను చేసుకోవాలని కదా మేడం. అబ్బా, ఆ ఒక్క పాయింట్ వినిపించిందా నీకు? పిల్లల్ని నేను చూసుకుంటా నాకు ఇయ్యమ్మా అని చెప్పాడా? అది వినిపిలే? పిల్లల్ని ఏం సాగుతాడు? నేనైతే చాలా మంచిగా చూసుకున్నాను మేడం. నేనైతే మా పిల్లలకు నాకు మీరే ఏదో ఒకటి న్యాయం చేసి చెప్పండి మేడం. అయినా నువ్వు అప్పుడే ఆవిడ వెళ్ళిపోయినప్పుడు దొరకనప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. ఒక మిస్సింగ్ కంప్లైంట్ చేయాలండి. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనుకున్నాం మేడం, కానీ దాని తర్వాత తెలిసిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ మేమంతా కంప్లైంట్ ఇద్దామని పోయినాం, కానీ ఆడపిల్ల కదా మళ్ళీ రేపు చుట్టాల ఇంటికి పోయిందంటే మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి వేస్ట్, పేరు బదనం అవుతుంది అని అంటే ఆగినాం మేడం. అయిన తర్వాత దాని తర్వాత 3 ఎవరితో వెళ్ళింది ఆమె అసలు? ఈ వేరే అబ్బాయి తోటి వెళ్ళిందని అంటే మన డైరెక్ట్ గా అంటే చూడలేను, నేను ఫోన్ లో అయితే దొరకబట్టిన. మేడం అది నేను ఫోన్లో 2-3 సార్లు వంట చేస్తుంటే అట్లా చేస్తుంటే బిజీ వస్తుంటే ఎందుకో డౌట్ వచ్చి నేను ఇట్లా ఫోన్ చెక్ చేస్తే ఆమె ప్యాటర్న్ లాక్ ఇట్లా చేంజ్ చేసేది మేడం. నాకు లాక్ చెప్పపోయేది కాదు. నేను ఎలానో అలా పిల్లలు గేమ్స్ అది ఆడాడు, అప్పుడు లాక్ చూసినప్పుడు పరిచయమైన ఒక క్యాండిడేట్ని చూసి అలా నేను ఒకరోజు వర్క్ వెళ్తున్నాను, వెళ్ళినట్టు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక అబ్బాయి ఉండే, ఒక అబ్బాయి తోటి ఆయనతోటి కార్లో తిరుగుడు అట్లా ఫాలోఅప్ చేసిన 3 days 4 days. పిల్లలు స్కూల్ పోగానే వెళ్ళిపోడు, పిల్లలు స్కూల్ నుంచి టైం వరకు వచ్చేసరికి వాళ్ళతోటి పికప్ చేసుకొని వచ్చినట్టు, ఇంటికి వచ్చేదో వాటర్ జల్లి చెమట కష్టపడి కూర్చున్నట్టు ఇట్లా ప్లానింగ్ చేసుకుంటున్నది. అతనికి ఇట్లా తీసుకొచ్చిన మేడం. మీరు తీసుకొచ్చా పట్టుకొని తీసుకొని వచ్చాను. ఈయననే కాకుండా ఈయన లాంటి బాధితుడా లేకపోతే నువ్వు పట్టుకొని వచ్చినావా ఎట్లా అన్నట్టు? నేను అతన్ని పట్టుకొని వచ్చిన మేడం. మీరు తీసుకొచ్చారు? ఎలా వచ్చాడు పిలవంగానే నువ్వు? అంటే నేను అక్కడ నేను తెలుస్తా ఉంటా కదా మేడం, అక్కడ మాకు కొంచెం పరిచయం ఉంటది కదా, అట్లా అంటే ఈ విషయం అని చెప్పలేదు, వేరే పని ఉంది ఇట్లా వెళ్ళాలి, కొంచెం సార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలి, కొంచెం వెళ్ళేసి వద్దాం దా అని చెప్పి అతనికి ఇట్లా తీసుకొచ్చిన. అతను బయట కూర్చోండు అని ఇక్కడ మనం ఈ జరిగే లొల్లి అతను తెలియదు. అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరు ఇంకా రిలేషన్ లోనే ఉన్నారు అని మీరు అనుకుంటున్నా, కానీ అతనికి ఇట్లా తెలియదు. నేను ఇక్కడ తీసుకొచ్చి దొరకబడతా ఇట్లా మాట్లాడిపిస్తాను తెలియదు అతనికి, బయట కూర్చోండు అంతే. దీనికి నీ సమాధానం ఏంటి? నా భర్త నాకు కావాలి మేడం. అయ్యా మేము అడిగేది ఏంది, నువ్వు చెప్పేదేమి? మేమేం అడుగుతున్నాం? ఇప్పుడు ఆ వ్యక్తి 3వ వ్యక్తి వస్తున్నాడు, ఇప్పుడు ఏమంటావు? ఇందాకేదో ఏమీ లేదు, అలా ఏం జరగలేదు, నాకు డబ్బులే కావాలి, నా పిల్లల భవిష్యత్తు కావాలి అన్నావు. ఇప్పుడు మళ్ళీ నా భర్త కావాలని అంటావే? మాట్లాడవు. అది ఇప్పటిదాకా మాట్లాడింది, ఇప్పుడు విషయం బయటపడిపోయింది కదా, నీళ్లు మింగుతుంది. సరే పిలుద్దాం, ఆయన తీసుకొచ్చినా అన్నావు కదా, పిలిస్తే తెలుస్తుంది ఏముంది ఏం లేదు. ఒక్క నిమిషం మేడం తీసుకొని వస్తాను సార్. ఇతనే సార్. ఇతనేనా? బాబు పేరేంది? పృథ్వీ. ఈవిడ తెలుసా? తెలుసు సార్. ఎవరి? మా గర్ల్ ఫ్రెండ్ సార్. నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా. మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఆమెకు ఆల్రెడీ పెళ్ళైందని తెలుసా విషయం? తెలుసు సార్. ఇతను ఎవరో తెలుసా మరి? ఇతను తెలుసు సార్. తెలియకుండా ఇక్కడ దాకా వచ్చావా? ఇందాకనే కలిసండి సార్. కలిసి ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని తెలుసు, ఇక పాతోళ్ళ గురించి చెప్తే అట్లా మాట్లాడి తీసుకుని వచ్చింది సార్.